వాక్యమై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 149:6. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. కొన్ని కనబడనటువంటి ఆయుధాలున్నాయి. పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నప్పుడు వారికి ఆయుధాలను ఇస్తున్నామన్నమాట. తల్లిదండ్రుల నమ్మకమైనటువంటి ప్రార్థన వల్ల అవి పదును పెట్టబడతాయి. కాబట్టి పొరుగువారి అపవిత్రత అంటకుండా ఆపగలుగుతూ ఉన్నాము. దైవ భయము లేనటువంటి దుష్టులు మన చుట్టూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు దూరంగా ఉంచుతాడు. వారు కొన్నిసార్లు మన గృహాలను కలుషితం చేయాలని చూస్తారు. ఆ సమయాల్లో కనబడినటువంటి ఆయుధాలు వారిని నశింపజేస్తాయి. క్రైస్తవ కుటుంబపు పరిశుద్ధ వాతావరణము ఒక ధననిధి. నీవు దానిని చాలా భద్రంగా కాపాడాలి. ఒక స్త్రీ గొప్పవారితో స్నేహం చేస్తూ తాను వేరే ఊరికి వెళ్ళినప్పుడు తన ఏకైక కుమార్తెను క్రైస్తవ గృహాలలో ఉంచకుండా ధనికులైనటువంటి హిందువుల ఇళ్లలో ఉంచి వెళ్ళేది. ఆ అమ్మాయి పెరిగి పెద్దది అయిన తరువాత చదువు ముగించుకొని పెళ్లి కూడా చేసుకుంది. కానీ తల్లి నుండి ఆయుధాలను సంపాదించుకోలేదు. అయ్యో, ఆ అమ్మాయి జీవితము, కుటుంబము అంతా కూడా నాశనమైపోయింది. ఆ స్త్రీ తన మనవ సంతానము కొరకు పడుచున్నటువంటి వేదన నాకు తెలుసు. మన పిల్లలకు దైవభయం గల వారితో సాంగత్యం ఉండటం అవశ్యం. మనము ఒకరినొకరు బలపరుచుకుంటూ క్రీస్తు వారి యొక్క నీతితో మన గృహాలను సంరక్షించుకోవాలి. నా ప్రార్థన సలహాల ద్వారా నీ గృహాన్ని నేను చూసుకుంటే దేవుడు నా గృహాన్ని చూస్తాడు. ఇది ఈ విధంగా పనిచేస్తుంది. మాంట్గోమరీ అనేటువంటి నీతిపరుడైన బ్రిటిష్ సైన్యాధ్యక్షుడు జర్మనీపైకి యుద్ధానికి తన సైన్యాన్ని నడిపించాడు. బిషప్ గారైనటువంటి తండ్రి మరణించారు. తల్లి ప్రార్థనాపరురాలు. బైబిల్ వచనము ఒక్కటైనా కంఠస్థం చేయకపోతే ఉదయకాలము అల్పాహారం కుమారుడికి ఇచ్చేది కాదు. యుద్ధరంగంలో కూడా బైబిల్ ఆయన దగ్గర ఉంది. ప్రతిరోజు వ్యాయామం కొరకు 1 మైలు దూరం పరిగెత్తి తన శరీరాన్ని క్రమపరుచుకునేవాడు. అలాగే వాక్యాన్ని చదువుతూ ఆత్మీయంగా క్రమంగా ఉండేవాడు. ఇలాంటి మంచి అలవాట్ల వల్ల అందరి మెప్పు, గుర్తింపు పొందాడు. హిట్లర్ గారికి ఉన్నటువంటి నవీన ఆయుధాలు యుద్ధంలో గెలుపునివ్వలేకపోయాయి. అయితే బ్రిటిష్ వారు గెలిచారు. మాంట్గోమరీ గారి యొక్క విశ్వాసము, దైవజనుల ప్రార్థన వల్లే వారు గెలిచారు. ఒక గృహంలో విశ్వాసం లేకపోతే విశ్వాసవీరుడు ఆ గృహం నుండి తయారు కాలేడు. విశ్వాసవీరులను తయారు చేసే గృహాలుగా మన గృహాలు ఉండునుగాక. ఆమేన్.